ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను మరింత పారదర్శకంగా లోపరహితంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ అమరావతి నుండి వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యాపింగ్ కాని ఎన్నికల జాబితా, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ వంటి పెండింగ్ అంశాలపై జిల్లాల వారీగా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా కలెక్టరేట్ నుండి వర్చువల్ విధానంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఇంటింటి సర్వే గడువును మరో 10 రోజులు పెంచిందని, ఈలోపు పెండింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. భవిష్యత్తులో పనిభారాన్ని పూర్తిగా తగ్గించుకోవచ్చన్నారు. ఓటర్ల వివరాల క్షేత్రస్థాయి పరిశీలనకు ఈ 10 రోజుల ఇంటింటి సర్వే చాలా ముఖ్యమని, దీని ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు. మ్యాపింగ్ కాని ఓటర్లను భౌగోళికంగా సరైన పోలింగ్ కేంద్రాలకు మ్యాపింగ్ చేయాలన్నారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ, రేషనలైజేషన్ చేయడం ద్వారా ఓటింగ్ రోజున ఓటర్లకు ఇబ్బందులు తప్పుతాయని పేర్కొన్నారు. మొత్తంగా రాబోయే ఎన్నికల నాటికి ఎలాంటి తప్పులు లేని అత్యంత ఖచ్చితమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేయడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ప్రియా, 7 నియోజకవర్గాల ఏఈఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు.